పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే బ్యూటీ అనుష్క జంటకు స్పెషల్ క్రేజ్ ఉంది. వారిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నింటికీ మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. అయితే వారు కలిసి చివరిగా కనిపించిన చిత్రం బాహుబలి 2. ఆ తర్వాత ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ బయట ఏదన్నా ఈవెంట్లో అయినా కలిసిన దాఖలాలైతే లేవు. అయితే 8 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ అనుష్క కలిసి నటించిన బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్లో కనిపించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో చాలా కాలం నుంచి వీరిద్దరిని మిస్ అవుతున్న ఫ్యాన్స్కి మంచి ట్రీట్ గ్యారంటీ అని అంటున్నారు. ప్రభాస్ అనుష్క కెమెరా ముందు కనిపించి చాలా ఏళ్లైంది. చివరికి ఈ మధ్య జరిగిన బాహుబలి రీయూనియన్కు కూడా అనుష్క రాలేదు. ఆమె లేకుండానే గెట్ టుగెదర్ కానిచ్చేసింది బాహుబలి యూనిట్. ఎట్టకేలకు మరోసారి బాహుబలి టీంతో చేతులు కలపనుంది అనుష్క. మరి ముఖ్యంగా ప్రభాస్తో కలిసి ఆమె ప్రచారం చేయబోతోందట. ఈ మేరకు రాజమౌళి అంతా సెట్ చేసినట్టు తెలుస్తోంది. బాహుబలి ది ఎపిక్ పేరిట 2 భాగాల్ని కలిపి సింగిల్ మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్లో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ప్రభాస్ రానాతో ఓ చిట్ చాట్ ప్రోగ్రాం కూడా చేశారు. ఇప్పుడు ప్రభాస్ అనుష్క కాంబినేషన్లో ఓ చిన్న ఇంటర్వ్యూ అనుకుంటున్నారు. దీనికి అనుష్క కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఓ మెయిన్ స్ట్రీమ్ రిలీజ్కు ఏమాత్రం తీసిపోని విధంగా బాహుబలి ది ఎపిక్ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు జక్కన్న. 2 భాగాల ట్రెండ్కు ఆద్యం పోసిన రాజమౌళి ఇప్పుడు ఈ రిలీజ్తో మరో ట్రెండ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ అనుష్క కలవబోతున్నారనే న్యూస్ మాత్రం చాలా మందికి కిక్కిస్తోంది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కొన్ని పెయిర్స్ ఎప్పుడూ బోర్ కొట్టవు. ఇంకా చెప్పాలంటే వారు రీల్గా కాకుండా రియల్గా కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అలా ఎంతో మంది అభిమానులు ఈ జంట పెళ్లి చేసుకుంటే బావుండు అనుకునే హీరో హీరోయిన్ ప్రభాస్ అనుష్క. బిల్లా సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఆ తర్వాత బాహుబలి 2, మిర్చి ఈ సినిమాలతో వారిద్దరి మధ్య పరిచయం గాఢమైన స్నేహంగా మారింది. మరోవైపు వీరి మధ్య బంధాన్ని ప్రేమ అనుకొని వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ప్రభాస్ పక్కన అనుష్క సెట్ అయినట్టు ఇంకెవరు సెట్ అవ్వరు అంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరి మధ్య బాండింగ్ చూస్తే ఇద్దరు ప్రేమలో ఉన్నారేమో అని అనిపించక మానదు. అందుకే ఎప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడినా అనుష్కతోనే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తారు. అంతేకాకుండా ప్రభాస్ను అన్న అని అనుష్కను వదిన అని కూడా ప్రేమగా పిలుస్తూ ఉంటారు. కానీ తమ మధ్య ఎలాంటి ప్రేమ బంధం లేదని, తామిద్దరం మంచి స్నేహితులమని వారు చెప్పుకొస్తూనే ఉన్నారు. బాహుబలి 2 తర్వాత ఈ జంట కలిసి మళ్లీ నటించలేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్ అనుష్క మళ్లీ కలిసి నటించాలని, కనీసం కలిసి కనిపించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. ఇక ఎట్టకేలకు అభిమానుల కోరిక నెరవేరే ఛాన్స్ ఇప్పుడొచ్చింది. బాహుబలి 2 పార్ట్స్ కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. 2 పార్ట్స్లో కొంతవరకు కట్ చేసి మరికొన్ని యాడ్ చేసి కొత్త సినిమాగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ఇక రాజమౌళి సినిమా అంటే అది కొత్తదైనా పాతదైనా ప్రమోషన్స్ మాత్రం అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఇక బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉండబోతున్నాయని టాక్. ఈ ప్రమోషన్స్కు బాహుబలి, దేవసేన రాబోతున్నారు. అంటే ప్రభాస్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఆ మూమెంట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ రానాలతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన రాజమౌళి అనుష్కను కూడా రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఇక స్వీటీ ఘాటీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్లోనే ఉండడంతో 2 కలిసి వస్తాయని జక్కన్న ప్లాన్ చేసినట్టు సమాచారం. ఏది ఏమైనా బాహుబలి ప్రమోషన్స్ కోసం మరోసారి ప్రభాస్ అనుష్క జంటగా కనిపించడం ఫ్యాన్స్ను సంతోషపరిచే విషయం కావడంతో ఎన్నాళ్లకు అన్నా వదిన దర్శనం అంటూ అభిమానులు కూడా కామెంట్స్ పెడుతున్నారు.